ఫస్ట్ వాసవి గణేషన్గానే మాట్లాడతాను చిట్టి తరం. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ మీడియా, ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఉంది, అందుకనే మన మూవీ హిట్ అయింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ వేణుగోపాల్ సార్, ఇంకా సురేష్ బాబు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మీరు లేకుండా ఇమాజిన్ అసలు చేసుకోలేము. అండ్ కమింగ్ టు షారుపిట్టలు టీమ్, మా డైరెక్టర్ గారు, అమ్మ లాంటి డైరెక్టర్, నాన్న లాంటి ప్రొడ్యూసర్ దొరకటం ఫస్ట్ మూవీకి చాలా కష్టం. నాకు అలా దొరికారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, భిక్షు సార్ అండ్ వెంకట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ హుషారుపిట్టలు సినిమా నాకు చాలా అన్నయ్యలను ఇచ్చింది. ఫస్ట్ రుద్ర సాయి సార్, సాయి అన్నయ్య. అసలు నేను సాయి అన్నయ్యతో ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదు ఫ్రీగా, ఎందుకంటే అదొక తెలియని హ్యాపీనెస్ అవ్వచ్చు, రెస్పెక్ట్ అవ్వచ్చు. ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదు, కానీ ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను నేను. నా సొంత అన్నయ్య డిఓపి అయ్యుండి హుషారుపిట్టలులో వర్క్ చేసి ఉంటే నన్ను ఎంత కేర్గా చూసుకునేవాళ్ళు, నాకు ఎంత సపోర్ట్ చేసేవాళ్ళు, అంత సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ భాను, లక్కీ, ఇంకా నవీన్ అన్న, వీళ్ళ ముగ్గురు కూడా అన్నలే నాకు. భాను వచ్చేసి ఏమన్నా చెప్పంటారా చిట్టి, ప్రొడ్యూసర్కి ఏమన్నా చెప్పాలా అంటాడు. నవీన్ అన్న ఏమన్నా పాలు కావాలా, ఓకే 2 minutes చిట్టి అని చెప్పేసి బైక్ మీద వెళ్ళిపోయి 2 నిమిషాల్లో తీసుకొస్తారు. అండ్ లక్కీ, తిని చిట్టి, ఫ్రూట్స్ అలా తిని చిట్టి, ఎందుకు చిట్టి ఏమి అడగవు నువ్వు అని చెప్పేసి నన్ను చాలా కేర్గా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కో డైరెక్టర్ సార్ కళ్యాణ్ సార్, సార్ ఎంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, అంత ఏమంటారు జెన్యూన్గా మాట్లాడేవాళ్ళు. అమ్మ నీకేమనిపిస్తే అజయ్, ఇంటికి వెళ్ళు, మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయి, నీకేమనిపిస్తే చెప్పేసేయి అని చెప్పేసి నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ కళ్యాణ్ సార్. అండ్ మౌని సార్, థ్యాంక్ యూ. అండ్ చరణ్ సార్ కూడా. ఇంకా శ్రీశైలం సార్, థ్యాంక్ యూ. ఆయన చాలా కాపాడారు నన్ను వరంగల్లో. ఆయన లేకపోయింటే ఇప్పుడు చిట్టి ఇక్కడ ఉండేది కాదేమో, వరంగల్లోనే ఆగిపోయేది. అండ్ నెక్స్ట్ టీమ్, మా నాన్న, మా అమ్మ, ఇంకా మీరు అందరూ థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శైలక్క, చిట్టి వినిందో లేదో తెలియదు, కానీ వాసవి గణేష్ని ఇంకా అందరూ విన్నారు మీ మాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చేతన్ సార్, నా బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే ఏమన్నా కొంచెం డల్ అయినా, మూడ్ ఆఫ్లో ఉన్న, చిటక్కోయ్ కానివ్వు వెళ్ళిపోదాం, బిర్యానీ వీళ్ళు ఎలాగో బెటరు మనం తినేద్దాం, కానివ్వు చిట్టి అని చెప్పేసి చాలా ఎనర్జీతో సపోర్ట్ చేసేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ చేతన్ సార్. అండ్ ఇంకెవరు, బిర్యానీ కాదు పెట్టాల్సింది, ఈరోజు నువ్వు థియేటర్ పోతే అరుపులు అవే ఈ ప్రొడక్షన్ ఇస్తుంది మీకు లైఫ్లు ఇస్తుంది ప్రొడక్షన్. బిర్యానీలు బార్లు అవన్నీ అవి ఇవ్వరు ఫ్లోలో. సో ఇంకా నేను చరణార్జున్ సార్, ఇంకా చిరంజన్ సార్, అసలు వాళ్ళు లేకపోతే నాకు చిట్టి అనే క్యారెక్టరే లేదు. థ్యాంక్ యూ చరణార్జున్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నాకు సినిమా మీద నమ్మకం వచ్చింది సార్, మ్యూజిక్ వినగానే నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరో, థ్యాంక్ యూ, అదొక్కటే చెప్తాను. అండ్ చెప్పేసాను, థ్యాంక్ యూ చెప్పేసాను హీరోకి. ఓకే థ్యాంక్ యూ అన్ష్. ఓకే సో కమింగ్ టు మై ఫ్యామిలీ, ఇప్పటివరకు నేను స్టేజ్ మీద ఫ్యామిలీ గురించి ఎప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటే అదొక చిన్న గిల్ట్ ఉన్నింది. అరే నా వల్ల ఏమన్నా వీళ్ళు ఫేస్ చేస్తున్నారేమో, ఏమన్నా బ్యాడ్గా మాట్లాడుతుంటే వీళ్ళు ఫేస్ చేస్తున్నారేమో అని చిన్న గిల్ట్ ఉన్నింది. అందువల్ల నేను ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదు. సో ఈరోజు మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ పద్దు, థ్యాంక్ యూ డాడీ, మా మామయ్యలు, మా అమ్మ, మా నాన్న, మా అమ్మమ్మ, మా పిన్ని, మా బ్రదర్, మా సిస్టర్, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. వాళ్ళందరూ సపోర్ట్ లేకపోతే మేబీ ఇక్కడ నేను ఉండేదాన్ని కాదేమో.
థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడితే ఏడ్ చేస్తా. మాకు చిట్టి కావాలి ఇంకా. చిట్టి కమాన్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మీ ఇంటి అమ్మాయిలాగా నన్ను మా సినిమాని గెలిపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఇప్పుడు పుట్ట చిట్టి మాట్లాడాలా? ఆబ్వియస్లీ వెయిట్ చేస్తున్నాం. ఎవరైతే నెగటివ్ కామెంట్స్ పెట్టారో వాళ్ళందరికీ కూడా నేను ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, ఇది సార్ మా బ్రాండ్ హుషారు పిట్టలు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళండి, సపోర్ట్ చేయండి. అందరూ ఫ్యామిలీ రావడానికి అందరూ భయపడుతున్నారు అంటున్నారు. ఆల్రెడీ ఫ్యామిలీస్ వెళ్తున్నారు. ఎందుకంటే U/A వచ్చింది కాబట్టి అది ఆబ్వియస్లీ ఫ్యామిలీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వాసవి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. లాస్ట్ మా హీరో గారు అంశ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం అండి. ఒక హిట్ సినిమా పడాలంటే చాలా కష్టము. బట్ ఒక డెబ్యూ అంటే నేను ఒక డెబ్యూటెంట్ని. ఒక డెబ్యూ సినిమాతోని మా ప్రేక్షక దేవులు అందరూ